అమ్మా, నీ మాట ప్రకారమే మనం ఈ పాచికల్ని తామరపత్రాల్ని నాగేశ్వరాలయానికి తీసుకువెళ్ళాం. కానీ ఇవి అక్కడి నుంచి తిరిగి వచ్చేసాయి. అంటే ఈ పాచికలు దైవానికి వ్యతిరేకమనేగా అర్థం. అదేరా నేను చెప్తుంది కూడా. దైవానికి శత్రువు ఎవరు? దుష్టశక్తి వైదేహి. ఈ పాచికల గురించి ఖచ్చితంగా వైదేహికి తెలుసుంటుంది. నువ్వు వెళ్ళి వైదేహిని కలిస్తే దీని గురించి ఏమైనా చెప్పొచ్చు. మనకు సాయం చేసే విషయం పునరాలోచించొచ్చు. దేవకిని కలవాలి. ఇక్కడ సంతకం పెట్టి లోపలికి వెళ్ళి అడగండి. ఓయ్, నిన్ను కలవటానికి ఎవరో ముసలాడు వచ్చాడు. పదా రా. మాలాంటి మాంత్రికులకు ఎదురు తిరిగి సొంత ఆలోచన చేస్తే జరిగే నష్టమేమిటో తెలిసిందా? ఇకనైనా బుద్ధిగా ఉండు. ఈరోజే మిమ్మల్ని బయటకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను. అందుకు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. నేనిప్పుడు నీకు ఉపదేశించే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చెయ్యి. ఇక్కడున్న అన్ని ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయి. ఏ శక్తి నిన్ను ఆపలేదు. మంత్రాన్ని జాగ్రత్తగా విను. ఏమిటి దేవకి? గురుదేవులు ఏమన్నారు? మనం బయటికి ఎలా తప్పించుకోవాలో చెప్పారు. నాకు మంత్రోపదేశం చేశారు. చెప్పక్క. మేము ఈరోజు హాస్పిటల్ నుంచి తప్పించుకుని బయటకు వస్తున్నాం. నువ్వు హాస్పిటల్ బయట వెహికల్తో రెడీగా ఉండు. ఎలా తప్పించుకుంటావు అక్క?
అదంతా తర్వాత చెప్తాను. నువ్వు వెహికల్తో సిద్ధంగా ఉండు, సరేనా? అలాగే అక్క. ఉంటాను, బాయ్. ఈ రోజే మనం బయటికి వెళ్తున్నాం. అక్క, ఎక్కడైనా ఫ్రూట్స్ కొందాం. పాపం ఆ పిచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. సరే, ఏమండి, ఉమ్, ఏదైనా ఫ్రూట్ స్టాల్ దగ్గర ఆపండి, ఫ్రూట్స్ కదా. అలాగే. దేవకి, మా గురువు స్కందస్వామి చెప్పినట్లు నువ్విప్పుడు ధ్యానం చెయ్యి. మన కోసం అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. మనల్ని ఏ శక్తులు ఆపలేవు. దాంతో మనం సునాయాసంగా బయటపడొచ్చు. మనం కాదు, నేను. ఏమిటి నువ్వనేది? అవును, మీ గురువు స్కందస్వామి నాకు మంత్రోపదేశం చేశారు. ఇప్పుడు మంత్రం నాకు మాత్రమే తెలుసు. నేను మాత్రమే బయటకు వెళ్తాను. నువ్విక్కడే చావు. ద్రోహి! ద్రోహి, ద్రోహం లాంటి మాటలు మనలాంటి వాళ్ళం మాట్లాడకూడదు. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు, నేను మోసం చేశాను. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటా. నువ్వు నన్ను నమ్మడం నీ తెలివి తక్కువతనం. నమ్మించి మోసం చేయడం నా నైజం. బాబు, ఒక టీ ఇవ్వు. అదిగో ఫ్రూట్ షాప్, వెళ్ళి తీసుకోండి. వెళ్ళి త్వరగా రండి. అలాగే. డజన్ ఎంత?
సార్ ఏయ్, చెప్పేది వినండి సార్ నన్ను అర్థం చేసుకోండి సార్ సిఏ గారు, వీడు మా ఇంటి ఆడపిల్లని టీచ్ చేశాడు. నేను టీచింగ్ చేయడానికి ఏయ్. రాలేదు సార్ నన్ను అర్థం చేసుకోండి సార్. ఏంట్రా అర్థం చేస్తుంది? వీడిని అరెస్ట్ చేయండి. సార్, ప్లీజ్ సార్. నన్ను అర్థం చేసుకోండి సార్. ఏయ్, సార్ కంప్లైంట్ రాసివ్వండి. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇంకోసారి ఎవరన్నా ఆడపిల్ల మీద చెయ్యేసినట్టు తెలిసిందో రెండో సార్, చెప్పుడు ప్లీజ్. లేకుండా చేస్తాను. జాగ్రత్త. సార్ ఏయ్. ఛ. ఛ. ఈ రోగ్ మూలంగా మొత్తం ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయింది. ఇప్పుడు టైం ఆరైంది. ఈ టైంలో మెంటల్ హాస్పిటల్ విజిటర్స్ని ఎలా చేయరు? ఇప్పుడు ఏదైనా హోటల్లో స్టే చేసి ఉదయాన్నే వెళ్దాం. ఎందుకో గీత, ఈ మధ్య పాదాలు విపరీతంగా నొప్పులు వస్తున్నాయి. మంచి డాక్టర్ దగ్గర చూపించుకోమంటే మీకు పట్టదు. ఎవరో తెలిసి తెలియని వాళ్ళని చూడడానికి మాత్రం ఇలా హాస్పిటల్ చుట్టూ వెతుక్కుంటూ వస్తారు గాని మీ గురించి పట్టించుకోరుగా. అసలు నాకు తెలియకడుగుతానండి, ఎప్పుడు చూసినా మీరు మీ అమ్మగారు దేని గురించి అంతగా వెతుకుతూ ఉంటారు? చూడు, అవన్నీ నీకు అనవసరమైన విషయాలు. నువ్వు అడిగినా నేను చెప్పను. నేనే పని చేసినా అది నీ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. అర్థమైందా? అడిగితే ఇది మాత్రం చెప్తారు. ఇప్పుడు నేను నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను. టంటడాయ్! ఇదెలా వచ్చింది? మనం ఇలా వచ్చేస్తే దీన్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరున్నారు? అందుకే తెచ్చేసా. మీ నాన్న చూస్తే తిడతారు. నాన్నకు తెలియదుగా. నేను చెప్తే? నువ్వు చెప్పావుగా. సరే చెప్పండి. దాని కాసేపు అలా వదిలే. సంచిలో ఉండి ఊపిరాడుండదు. సరే. అయ్యో, పట్టుకో. సార్ పావురం నాది. థ్యాంక్స్ అండి. నీకు గతం గుర్తొచ్చేంత వరకు అనుక్షణం నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే బాధ్యత నాది. కాపాడుతాను నాగేశ్వరి. పద.
దేహి ఎక్కడ? అది 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 నేను అది నువ్వు తప్పు చేశావు, అనుభవించు. తలుపు తీయండి, తలుపు తీయండి. పారిపోవాలని చూస్తావా? రా, నడు, రా, నడు. ఏయ్, నడు, రా. ఏయ్, బాస్ కొంచెం నిప్పిస్తావా? తీసుకో బాస్. గణేష్, వీడెక్కడికి వెళ్ళాడు? గణేష్, గణేష్, గణేష్. పెదవా, ఎక్కడో తాగి తగలడ్డాడు. ఇంటికి రాని వాడి పని చెప్తాను. సర్లేండి, మీరు డ్రైవ్ చేయండి. అవతల హాస్పిటల్కి టైం అవుతుంది. పాదాలు నొప్పనే కదా డ్రైవ్ చేయట్లేదు. ఇప్పుడు డ్రైవ్ చేస్తే నొప్పి ఎక్కువ అవుతుంది. మరి ఇప్పుడు ఎలా వెళ్ళడం? సరే, మీరు ఇక్కడే ఉండండి. నేను హోటల్ మేనేజర్తో మాట్లాడి ఎవరన్నా డ్రైవర్ని ఏర్పాటు చేయమని అడిగొస్తాను. నువ్వు ఏదైనా పని ఇప్పించమని 2 వారాలుగా తిరుగుతున్నావు. వేకెన్సీ ఉంటే నేనే చెప్తాగా. ప్లీజ్ ఏదో ఒక పని ఇప్పించండి సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాకు ఎవరైనా డ్రైవర్ కావాలి, ఏర్పాటు చేయగలరా? డ్రైవరా? సార్ నాకు డ్రైవింగ్ వచ్చు సార్. నేను డ్రైవర్గా పనిచేస్తాను సార్. ఎవరెత్తను? నాకు తెలిసిన వ్యక్తే సార్. బాగా చదువుకున్నాడు, పని దొరకలేదు, పని కోసం తిరుగుతున్నాడు. ఏం సిద్ధార్థ, నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఇతన్ని డ్రైవర్గా తీసుకోండి. మీ దగ్గర పనిచేసే డ్రైవర్ అయితే నాకు కాస్త నమ్మకం ఉంటుంది. ఎవరో ఏంటో తెలియకుండా. ఇతను చాలా మంచివాడండి, నాకు బాగా తెలుసు. కావాలంటే తన సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉంచుకొని పనివ్వండి. సర్టిఫికెట్ ఉందిలండి. వచ్చి డ్రైవ్ చేయి, పని నచ్చితే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. వస్తాను. వెళ్ళొస్తా సార్. బండి ఎక్కడ?
వద్దమ్మా, ఇన్ఛార్జ్ తెలియకుండా మన పేషెంట్స్కి ఏం ఇవ్వకూడదు. నేను వెళ్ళి మాట్లాడతాను. పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు, ఎవరో ఒకరే ఉండాలి. మీరు వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి. ఐశ్వర్య నువ్వు ఇచ్చిరా, మేము వెళ్తాం. శ్వేత రా. అందరికీ ఇవ్వమ్మా. తీసుకో, తీసుకో. గుణ, ఈ పాచికలు నీకెక్కడివి? వీటి గురించి మీకు తెలుసా? ఎక్కడివి? మా నాన్నగారి ఆశ్రమంలో తామరపత్రాలు, తాళపత్ర గ్రంథాలతో పాటు ఇవి ఉన్నాయి. ఆ పత్రాల్లో రహస్యాలను తెలుసుకోవాలని ఇంట్లో వీటిని ఒకసారి ఉపయోగించాం. కుదరలేదు. మా ఊళ్ళో ఉన్న నాగేశ్వరంలో కూడా ప్రయోగించాం. అక్కడ బెడ్స్ కొట్టింది. వీటి గురించి మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. గుణ, కూర్చో. చెప్పండి. ఈ పాచికల గురించి నేను మా అమ్మ తెలుసుకునేదాకా నిద్రే పడదు. గుణ, ఈ పాచికలు అసామాన్యమైనవి. వీటి గురించి నాకు బాగా తెలుసు. మాంత్రికుడు కూడా కనిపెట్టలేని శక్తిని ఇవి కనిపెడతాయి. గతంలో ఇంత మహిమగల నేత్ర చక్రం మా వద్ద ఉండేది. అది భస్మమైపోయింది. ఈ భూప్రపంచంలో ఎక్కడో అపురూపమైన నిధి నిక్షేపాలున్నాయి. ఆ నిధులు ఎక్కడున్నాయని గుర్తించగలిగే శక్తి ఓ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందనేది ఈ పాచికలు మాత్రమే కనిపెడతాయి. ఇంతవరకు మనం శత్రువుల్లా ఉన్నా ఈ క్షణం నుండి మనం స్నేహితుల్లా మెలగాలి. మనం స్నేహంగా ఐకమత్యంగా ఉంటేనే అన్ని కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీరు వెతికే అమ్మాయి ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది? ఆ అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఎక్కడ ఉంటుందనేదే తెలుసుకోవాలి. అది వీటి వల్లే అవుతుంది. ముందు నేను బయటికి రావాలి. నేను బయటికి వస్తే ఆ అమ్మాయి ఎక్కడ ఉందనే రహస్యం, మీ దగ్గరున్న తాళపత్రాల రహస్యం తెలుసుకోవచ్చు. తెలుసుకుంటాను. ముందు నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకువెళ్ళే ఏర్పాటు చెయ్యి. తప్పకుండా. ఇకపై మనం కలిసేది మా ఇంట్లోనే. అటువైపు వద్దమ్మా. బాగా పిచ్చి ముదిరిపోయిన వాళ్ళని సెల్లో పడేశాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే అనవసరమైన తలనొప్పి. లేదండి, ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు వీళ్ళ దగ్గర పళ్ళు చూసి వాళ్ళకి ఇవ్వలేదని బాధపడతారు. ఇచ్చేద్దామండి. సరే పద. అమ్మా, రామ్మా.
తీసుకోమ్మా తీసుకోమ్మా. మీరన్నీ చెప్పండి తీసుకోమని. తీసుకోమ్మా. ఎవరో తెలియనట్టు నాటకాలు ఆడతావే నువ్వు. నాటకాలు ఆడతావా? చంపేస్తాను. చంపేస్తాను నిన్ను. చంపేస్తాను.